అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. ఇప్పటికే నగరంలో పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన అధికారులు మరింత దూకుడు పెంచారు. చెరువులు, కాలువలు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని వివిధ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటిస్తూ కూల్చివేతలపై సూచనలను, ఆదేశాలు ఇస్తున్నారు. ఇకపై అక్రమ నిర్మాణాలకు బ్యాంకులు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేసేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు బ్యాంకర్లతో హైడ్రా చీఫ్ రంగనాథ్ సమావేశం కానున్నారు. కొత్తగా కట్టే నిర్మాణాలపై బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని రంగనాథ్ భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వ రంగ, ప్రైవేటు బ్యాంకులకు హైడ్రా లేఖ రాసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఎఫ్టీఎల్ పరిధిలో కావచ్చు, అదేవిధంగా బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను వేయడం కోసం హైడ్రాని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కూడా హైడ్రా కమిషనర్గా ఏవి రంగనాథ్ ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో కూడా రంగనాథ్ ఆధ్వర్యంలో కూడా హైడ్రా దూకుడు పెంచింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను ఇప్పటికీ కూల్చివేస్తుంది. పెద్ద పెద్ద భవనాలని బుల్డోజర్లతో కూడా కూల్చివేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ముందస్తుగా నోటీసులు ఇవ్వడంతో పాటు వాటికి సంబంధించి కూల్చివేయడం జరుగుతుంది. మనం చూసాం ఎన్కన్వెన్షన్ కావచ్చు, అదేవిధంగా పెద్ద పెద్ద నిర్మాణాలను కూడా కూల్చివేయడంతో పాటు కొన్ని ఏదైతే అక్రమంగా కట్టినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఎవరైనా సరే ఆ నిర్మాణాల్లో కట్టినటువంటి ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు బ్యాంకర్లతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బ్యాంకర్లకు కూడా ప్రత్యేకంగా సూచనలు ఇవ్వనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టినటువంటి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలు ఇటు బ్యాంకు లోన్లు కూడా తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల కూడా కొత్తగా నిర్మిస్తున్నటువంటి భవనాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, బ్యాంకు లోన్లతో కూడా నిర్మింపబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా బ్యాంకులు ఈ లోన్లు శాంక్షన్ చేస్తున్నాయి నిర్మాణాలకు, అదేవిధంగా అంటే ఎలాంటి అనుమతులు ఉండాలి అనే అంశాలపై కూడా బ్యాంకర్లతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి రంగనాథ్ ఒక కార్యాచరణ కూడా రూపొందించాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా రంగనాథ్ బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం కానున్నారు. ఎందుకంటే ఏదైతే ఖచ్చితంగా డాక్యుమెంట్లు ఉంటే బ్యాంకులు సరైన అంటే ఇంటికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉంటే బ్యాంకు లోన్లు శాంక్షన్ చేస్తుంది. కానీ ఇక్కడ అదే విధమైన డాక్యుమెంట్లతో కూడా లోన్లు ఇస్తున్నప్పటికి కూడా ఏదైతే హైడ్రా నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఈ క్రమంలో కూడా ఏదైతే ఈ బాధితులు సంబంధిత డాక్యుమెంట్ చూపిస్తూ హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశం కావాలని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ భావిస్తున్నారు. కెమెరామ్యాన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్.